నమస్తే పొలిటికల్ వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఆర్ఎస్ఎస్ను స్థాపించినటువంటి డాక్టర్ కేశవరాం బలిరామ్ హెడ్గేవార్కి సంబంధించినటువంటి పుట్టినరోజు కూడా. ఉగాదిని హెడ్గేవార్ డాక్టర్జీగా పిలుచుకునేటువంటి హెడ్గేవారి పుట్టినరోజు జరుపుకుంటారు. అయితే బెంగళూరులో జరిగినటువంటి అఖిల భారతీయ ప్రతినిధుల సభలో ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒక కొత్త సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది. ఏం చేయదలుచుకున్నారు? 100 సంవత్సరాలైంది ఆర్ఎస్ఎస్ భారతదేశంలో స్థాపించబడి. ఈ 100 సంవత్సరాల సందర్భంగా శతాబ్ది వేడుకలను వచ్చే దసరా నాటికి పూర్తి చేయాలని, దసరా వరకు శతాబ్ది వేడుకలు చేయాలనుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ కొత్త సంకల్ప పత్రాన్ని ఒకటి విడుదల చేసింది. ఏం చెప్పదలుచుకుంది, ఏం చేయదలుచుకుంది, ఈ 100 ఏళ్లలో ఏం సాధించింది, ఏం చేయబోతుంది, ఈ అంశాలన్నింటినీ కూడా ఇక్కడ రాశారు. దాని గురించి చర్చించుకుందాం. శతాబ్ది సందర్భంగా ప్రపంచ శాంతి శ్రేయస్సుకై సంఘ్ సంకల్పం. ఈ వివరాలను చదువుకుందాం పూర్తిగా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా బెంగళూరులో 3 రోజుల పాటు జరిగిన అఖిల భారత ప్రతినిధి సభా సమావేశాలలో తీసుకున్న సంకల్పాన్ని సర్ కార్యవాహ దత్తాత్రేయ హొసబలే ఆదివారం విడుదల చేశారు. అనాది కాలం నుండి హిందూ సమాజం మానవ ఐక్యత, సార్వత్రిక శ్రేయస్సును సాధించే లక్ష్యం కోసం చాలా సుదీర్ఘమైన అద్భుతమైన ప్రయాణంలో మునిగిపోయింది. సాధువులు, మహోన్నత మహిళలతో సహా గొప్ప వ్యక్తుల ఆశీర్వాదాలు, ప్రయత్నాలతో మన దేశం అనేక తిరుగుబాట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగగలిగింది. 1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ను ప్రారంభించారు. ఇది మన దేశ జీవితంలోకి కాలక్రమేణా చొచ్చుకుపోయిన బలహీనతలను నిర్మూలించడానికి, భారతదేశాన్ని ఒక వ్యవస్థీకృత ధర్మబద్ధమైన శక్తివంతమైన రాష్ట్రంగా కీర్తి శిఖరానికి అంటే పరమ వైభవానికి తీసుకెళ్లడానికి దోహదపడింది. సంఘ్ పనికి బీజాలు వేస్తూ డాక్టర్ హెడ్గేవార్ రోజువారీ శాఖ రూపంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి నిర్మాణ పద్ధతిని అభివృద్ధి చేశారు. ఇది మన శాశ్వతమైన సాంప్రదాయమైన విలువలు, నైతికతకు అనుగుణంగా దేశాన్ని పునర్నిర్మించడానికి నిస్వార్థ తపస్సుగా మారింది. ఆయన జీవితకాలంలోనే ఈ చొరవ దేశవ్యాప్తంగా వ్యాపించింది. జాతీయ జీవితంలో వివిధ రంగాలలో సమకాలీన స్థిరమైన వ్యవస్థను నిర్మించే ప్రక్రియ, శాశ్వత తత్వశాస్త్ర వెలుగులో 2వ సరసంచాలక్ పూజనీయ శ్రీ గురుజీ మాధవ సదాశివ్ గోల్వార్కర్ దార్శనిక నాయకత్వంలో ప్రారంభమైంది. 100 సంవత్సరాల ఈ ప్రయాణంలో రోజువారీ శాఖలో నిక్షిప్తమైన విలువలతో సంఘ్ సమాజపు అచంచలమైన విశ్వాసం, ఆప్యాయతలను సంపాదించింది. ఈ కాలంలో సంఘ స్వయం సేవకులు గౌరవాలు, అవమానాలు, ఇష్టాయిష్టాలకు అతీతంగా ప్రేమ, ఆప్యాయత బలంతో అందరినీ ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేశారు. సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా సమాజంలోని పూజ్య సాధువులను, నీతిమంతులను అంటే సజ్జన శక్తి గుర్తుంచుకోవడం మన కర్తవ్యం. వారి ఆశీర్వాదాలు, సహకారం అన్ని అసమానతల మధ్య గొప్ప బలాన్ని కలిగించాయి. తమ జీవితాలను అంకితం చేసిన నిస్వార్థ కార్యకర్తలను, నిశ్శబ్ద అంకిత భావంలో మునిగిపోయిన స్వయం సేవక్ సంఘ్ కుటుంబాలను గుర్తుంచుకోవడం మన కర్తవ్యం. భారతదేశం గొప్ప సంప్రదాయాలతో కూడిన పురాతన సంస్కృతి కాబట్టి సామరస్యపూర్వక ప్రపంచాన్ని సృష్టించడానికి అనుభవపూర్వక జ్ఞానం ఉంది. మన ఆలోచన మొత్తం మానవాళిని విభజన, స్వీయ విధ్వంసక ధోరణుల నుండి రక్షిస్తుంది. జీవులకు, నిర్జీవులకు మధ్య శాంతి, ఏకత్వ భావాన్ని నిర్ధారిస్తుంది. ధర్మంపై ఆధారపడిన ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యవస్థీకృత సామూహిక జీవితం ఆధారంగా మాత్రమే హిందూ సమాజం తన ప్రపంచ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలదని సంఘ్ విశ్వసిస్తుంది. అందువల్ల అన్ని రకాల వివక్షతలను తిరస్కరించి పర్యావరణ అనుకూల జీవనశైలిపై స్థాపించబడిన విలువ ఆధారిత కుటుంబాలను ప్రోత్సహించి స్వయంపూరితంగా పౌర విధులకు కట్టుబడి ఉన్న సమాజాన్ని సృష్టించే సామరస్యపూర్వక పద్ధతులను అనుసరించే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలని మేము నిర్ణయించుకున్నాము. ఇది భౌతికంగా సంపన్నమైన, ఆధ్యాత్మికతతో నిండిన, సవాళ్లను తగ్గించే, సమాజంలోని అన్ని సమస్యలను పరిష్కరించే బలమైన జాతీయ జీవితాన్ని నిర్మించడానికి మనం వీలు కల్పిస్తుంది. సామరస్యపూర్వకమైన, వ్యవస్థీకృతమైన భారతదేశం ప్రపంచం ముందు ఒక ఆదర్శవంతమైన నమూనాను ప్రదర్శించాలని అఖిల భారత ప్రతినిధి సభ సంకల్పించింది అని అందులో పేర్కొన్నారు. ఇది బెంగళూరులో జరిగినటువంటి అఖిల భారత ప్రతినిధి సభలో సంకల్ప పత్రము. ప్రతి సంఘ కార్యకర్త ఆర్ఎస్ఎస్తో అనుబంధం ప్రత్యక్షంగా ఉన్నా, పరోక్షంగా ఉన్నా, సంఘ శాఖకు వెళ్ళకపోయినా దూరంగా ఉండి దానితో ఉత్తేజితులైనటువంటి అనేక మందికి ఈ సంఘ సంకల్పం 100 సంవత్సరాల సందర్భంగా వివిధ ప్రాంతాలలో జరిగేటువంటి శాఖలలో ఆర్ఎస్ఎస్ బహుళంగా ప్రచారం కల్పిస్తున్నది. గత 100 సంవత్సరాలుగా అనేక మంది కార్యకర్తలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంఘంకు అర్పితమైనటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాటు భారతదేశం ప్రపంచ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శ నమూనాను
సృష్టించాలని కూడా సంఘం చెప్తున్నది. అఖిల భారత ప్రతినిధి సందర్భంగా ప్రత్యేకమైన వ్యక్తి నిర్మాణ పద్ధతిని అభివృద్ధి చేశారు. శాశ్వతమైన సాంప్రదాయ విలువలు నైతికతకు అనుగుణంగా భారతదేశాన్ని నిర్మించేటువంటి ప్రక్రియలో భాగంగా 100 సంవత్సరాలు గడిచిపోయినా సరే మరింతగా కృషి చేసి పరమ వైభవ స్థితి అంటే అత్యున్నతమైనటువంటి స్థితి, విశ్వగురువుగా భారతదేశం ఉండేటువంటి స్థితి ఒక 1000 సంవత్సరాల క్రితం 1200 సంవత్సరాల క్రితం ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి భారతదేశం ప్రపంచంలో ఇటు భౌతికమైనటువంటి ఆస్తుల విషయంలో కూడా భారతదేశం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల విలువలో 35% పైగా కలిగి ఉన్నటువంటి దేశం. ఇప్పుడు అదే స్థితిలోకి వెళ్ళడం కోసం భారతదేశాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కుల మత వర్గ వివక్షలు లేకుండా ఆడ మగ అనేటువంటి భేదం లేకుండా భారత యొక్క పరమ వైభవ స్థితిని తీసుకురావడం కోసం ఈ ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది.